హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అందరికీ యూజ్ అయ్యే ఏ టూల్స్ కోసం అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏజెంట్. ఇందులో మనం వీడియోస్ అయితే అవతార్స్ని యూజ్ చేసి మనం వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. చాలా యూనిక్గా అయితే వీడియోస్ ఉంటాయి. ఒకసారి అయితే ఈ యాప్ని చెక్ చేద్దాం. ఈ టూల్ వచ్చేసి మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. చాలా ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ అవతార్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఇందులో ట్రాన్స్లేట్ కూడా అవుతాయి. వీడియోస్ అనేవి ట్రాన్స్లేట్ కూడా చేసుకోవచ్చు. మీరు ఏ లాంగ్వేజ్లో అయితే అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రావిటీ రైట్. ఇందులో వచ్చేసి మనము యూట్యూబ్ కంటెంట్ ఉంటుంది కదా, కంటెంట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సమరీ టైప్ అనమాట. ఇందులో కంటెంట్ ప్రిపేర్ చేసుకొని వీడియోస్ అయితే చాలా యూనిక్గా ఉంటాయి. చాలా టెంప్లెట్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. మీరైతే ఒకసారి ట్రై చేసి నాకు ఎలా అనిపించిందో ఈ టూల్ కూడా చెప్పండి. నేను చాలా డేస్ నుంచి గ్రావిటీ రైట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో బ్లాగ్స్ కానీ సోషల్ మీడియా కంటెంట్ అయితే చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుందని నేను మీకు ఇదైతే సజెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి అడోబేలో ఇందులో కూడా మీరు ఫైర్ఫ్లైలో ఇందులో చాలా యూనిక్గా వీడియోస్ అయితే యానిమేట్ అవుతాయి. మీరు ఏదైతే కంటెంట్ ఇస్తారో ఆ కంటెంట్కి వీడియోస్ అయితే యానిమేట్ అవుతాయి. చూడండి, చాలా యూనిక్గా ఉన్నాయి కదా కంటెంట్ అనేది. సో ఇలా మీరు అయితే చేయొచ్చు. ఇలా చేసి చాలా వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇందులో ఫొటోస్ చాలా వరకు చాలా ట్రెండీ వీడియోస్ కూడా ఇందులో నుంచే మనకి ఇప్పుడైతే వస్తున్నాయి. సో మీరైతే ఫ్రీ వర్షన్లో ఇక్కడైతే జనరేట్ వీడియో, ఆడియో, ఇమేజెస్ ఇలా అయితే చేయొచ్చు ఈ యూజ్ చేసి. సో ప్రాబ్లం అయితే లేదు. పెయిడ్ వర్షన్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి విడ్ ర్యాపిడ్. ఇందులో కూడా ఏంటంటే మీరు వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోని సమ్మరీ టైప్ చేసుకొని దానికి మీరు మళ్ళీ ఫర్దర్గా చేంజెస్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి ఈ టూల్ అయితే ఎస్పెషల్లీ యూట్యూబ్ కంటెంట్ ప్రిపేర్ చేస్తారు కదా, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో ఏంటంటే చాలా వరకు ముందు మనం ప్రిపేర్ చేసిన కంటెంట్కి ఇప్పటికీ డిఫరెన్స్ కూడా తెలుసుకోవచ్చు దీన్ని యూజ్ చేసి. విడ్ ర్యాపిడ్ అనమాట ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ టూల్ని యూజ్ చేసి మీరు చాలా స్టన్నింగ్, ఇప్పుడు చూడండి కొన్నిసార్లు ఏఎన్ యూజ్ చేసి చాలా వరకు ఇది ఎక్స్టెన్షన్లో ఉంది. మీరు ఎక్స్టెన్షన్ మాత్రమే యూజ్ చేయాలి. వీడియో టు డాక్యుమెంటరీ ప్రిపేర్ చేయాలంటే ఈ టూల్ చాలా బెస్ట్. ఎందుకంటే ఈ టూల్ని యూజ్ చేసి మనము డాక్యుమెంటరీ కూడా రెడీ చేసుకోవచ్చు. అంటే మీరు దీన్ని క్రోమ్ ఎక్స్టెన్షన్ కింద వాడుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా యూజ్ అవుతుంది క్రియేటర్స్కి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటో డ్రా. ఇందులో ఏంటంటే మీరు చాలా మంది సబ్జెక్ట్స్ చెప్పాలన్నా, క్రియేటర్స్ చాలా మంది చెప్పాలనుకుంటారు కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదొక ఫర్ ఎగ్జాంపుల్ నేను అది రాస్తున్నాను, ఇది ఒక గైడ్ లాగా మీకు పనిచేస్తుంది. అంటే మీరు ఏమైనా డ్రా చేసి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ టూల్ అయితే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే చాలా వరకు ఇది ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఏమైనా అప్డేట్స్ ఇవ్వాలన్నా, లేదంటే ఇప్పుడు మనకి చూడండి యూట్యూబ్లో కూడా చాలా వరకు ఎక్కువగా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వరకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏ అప్డేట్స్ ఇవ్వాలన్నా కూడా మీరు యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇది కూడా ఫ్రీ. మీరు యూజ్ చేసి మీరైతే క్లాసెస్ కానీ ఇలా చెప్తా ఉంటారు కదా, సో మీరైతే యూజ్ చేయొచ్చు. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.